మళ్ళీ పత్రికలను కూడా బెదిరిస్తూ రాశాడు ఆయన. ఇట్లయితే మిమ్మల్ని ఊరుకోనని బెదిరిస్తున్నాడు ప్రెస్ వాళ్ళని కూడా. ఏమంటారు ఆయన? నందని బెదిరించాడు ఆయన. ఇందులో ఏమంటారు ఆయన? ముద్దాయిలకి ఇవ్వటానికి కాపీలు తయారు చేస్తాం, అవి ఆ ఫోటోస్టాట్ మిషన్లో ఇరుక్కుపోయినాయంట. ఏది 5-6 నెలల క్రితం పెట్టిన ఇరుక్కుపోయిన పేపర్ని ఇప్పుడు తీశారంట బయటికి. ముద్దాయిలు ఎప్పుడు ఆ ముద్దాయిని అరెస్ట్ చేసింది ఎన్ని నెలలు అయింది? ముద్దాయిని కోర్టుకు పంపించింది ఎన్ని నెలలు అయింది? పేపర్లు తీస్తుంటే ఆ పేపర్ ఇరుక్కుపోయిందంట. అవి తీస్తే ఫేడ్ అవుట్ అయినాయంట, ఇంకా అయిపోయిందంట. అంటే పోలీసు వ్యవస్థలో, సిఐడి ఆఫీసులో, సిట్ కార్యాలయం ఇంకా అయిపోయిందంట. ఇది నమ్మతగ్గదండి. కొల్లి రఘురామరెడ్డి గారు, మీరు ఎంత అధికారైనా, ఎంత పోలీస్ అధికారైనా మా చెవుల్లో పూలు పెడతారు సార్. ఫోటోస్టాట్ మిషన్లో ఇంకా అయిపోతే ఆ పేపర్లు తగలబెడుతున్నా, ఫేడ్ అవుట్ అయితే సరిగా రాకపోతే ఆ పేపర్లు తగలబెడుతున్నా, సగం సగం వస్తే తగలబెడుతున్నా. తగలబెట్టేందుకు ఆఫీసులో పడేయచ్చు కదా. ఎలక్షన్లు అయిపోయి మేము అధికారం వచ్చిన తర్వాత వాటి సంగతి చూస్తాం కదా. ఈ రకంగా నడుస్తుంటే మళ్ళీ ఏమన్నా అంటే పోలీసులు కంప్లైంట్ చేస్తారు ప్రెస్ మీద, ఇక్కడ కంప్లైంట్ చేస్తున్న పొలిటికల్ పార్టీల మీద, మా మీద కక్ష కట్టారు. డీజీ గారిని చెప్పమని నేను అడుగుతున్నా. ఆయన చాలా సౌమ్యుడే, ఓకే. ఏం పట్టించుకోరు, ఓకే. చూస్తూ ఊరుకుంటారు, ఓకే. ఇప్పుడు ఎవరైనా తగలబెడతారా? ఏ రిటైర్డ్ పోలీసు చాలామంది అడిషనల్ డీజీ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు. ఎవరినని చెప్పమనండి. మా వాళ్ళు అలా తగలబెట్టడం కరెక్టే. ఈ సమయంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోలీసు వ్యవస్థని రాష్ట్ర ప్రజలు అనుమానంగా చూస్తున్న నేపథ్యంలో ఇలా తగలబెట్టడం కరెక్టే అని ఎవరన్నా చెప్పమనండి, నేను ఒప్పుకుంటాను. కంప్లైంట్ చేశాం. మీరు చీఫ్ సెక్రటరీ గారికి చెప్పండి, అందరు అధికారులకు తెలియచేయమనండి. ఏ ఫైల్ కూడా బయటకు పోవటానికి లేదు. ఎన్నికలు అయిపోయి మేము అధికారంలోకి వచ్చి మేము మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి అంతవరకు కూడా ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్ళటానికి లేదు, ఒక్క ఫైల్ కూడా తగలబెట్టడానికి లేదు, ఒక్క ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయడానికి వీల్లేదని ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పి కూడా మేము అడిగాం. ఆశ్చర్యపోయారు ఆయన. ఆ ఫోటో చూపించాం, తగలబడుతుంటే హెరిటేజ్ హెరిటేజ్ అని ఉన్న కాగితాలు అన్నింటి మీద కూడా టీవీలో చూపించారు. సిఇఓ గారు కూడా ఆశ్చర్యపోయినారు. తప్పకుండా చీఫ్ సెక్రటరీకి ఒక లెటర్ పెట్టండి, డైరెక్షన్ ఇవ్వండి. ఏ ఫైల్ కూడా వెళ్ళటానికి లేదు, బయటకు వెళ్ళటానికి లేదు, తగలబెట్టడానికి లేదని చెప్పాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, క్రోసూరులో పెదకూరపాడు కాన్స్టిట్యున్సీ క్రోసూరులో నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. వేలాది మంది వచ్చారు. మేము ఊహించిన దానికంటే జనం ఎక్కువ వచ్చారు. కడుపు మండింది అపోజిషన్ రూలింగ్ పార్టీ నాయకులకి. మా పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. ఎక్కడన్నా ఉందండి పార్టీ ఆఫీస్ అలా తగలబెట్టడం? పార్టీ ఆఫీస్ దగ్ధమైపోయింది మొత్తం. అందరూ వచ్చి, మా పార్టీ నాయకులందరూ వచ్చి కేడర్ అంతా కూర్చునేవాళ్ళు. చలవ పందిరి, అది తాటాకు పందిరి, మొత్తాన్ని నిప్పు పెట్టి వెళ్ళిపోయారు. మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. విఆర్ఓ ఎక్కడ ఉంటే అతన్ని పిలిపించి కంప్లైంట్ తీసుకున్నారు. అది ఎఫ్ఐఆర్ పెట్టి అనుమానితులు ఎవరు లేరట అసలు. ఇంకా నయం, మా ఇన్ఛార్జ్ ఎవరో తగలబెట్టారని కూడా వీళ్ళు చెబుతారు. సీసీ ఫుటేజ్ ఉంది. ఇంతవరకు ఏ అధికారి కూడా వచ్చి ఆ సీసీ ఫుటేజ్ అడగలేదు. నేను అడుగుతున్నా డీజీ గారిని, ఇదేమి పోలీసు వ్యవస్థ సార్ అని, ఇదేనా పోలీసు దర్యాప్తు చేసే విధానం అని చెప్పి నేను అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నాం. మా పార్టీ ఆఫీసుల దగ్గర, మా కార్యాలయాల దగ్గర కూడా సెక్యూరిటీ విషయం డీజీపీ గారే చూడాలి. ఇంకొకసారి ఇట్లా మా పార్టీ ఆఫీసు మీద ఇటువంటి దాడులు జరగటానికి లేదు, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని చెప్పి కూడా సిఓ గారిని కోరాం. డీజీ గారిని తప్పకుండా లేఖ వ్రాస్తారని చెప్పారు ఆయన. ఇటువంటి మా కాన్వాళ్ళ మీద రాళ్ళేస్తున్నారు, మా ప్రచార రథాల మీద ఓడిపోతున్నామన్న దుగ్ధతోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహారం చేస్తున్నారు. ఇవి చేసినంత మాత్రాన గెలుపు మీకు దక్కదు, మీరు ఓడిపోతున్నారనేది చరిత్ర, అది రాశారు అప్పుడే. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని ఆయన నుదుటిన రాయబడింది. అది మే 13వ తారీఖున ఎన్నికలు వస్తాయి, 4వ తారీఖున కొత్త ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మీరు శంకరగిరి మాన్యాలు పడతారని చెప్పి కూడా తెలియజేస్తూ అధికార వర్గానికి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థకి నేను నమస్కరిస్తూ తెలియజేస్తున్నా. మీ పరిధిలో మేము ఏమని అడుగుతున్నామండి?
మాకేమైనా ఫేవర్ చేయమని అడుగుతున్నావా? వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టమంటున్నామా? మీ పరిధిలో చట్టబద్ధంగా వ్యవహరించండి, చట్టాన్ని దాటి వ్యవహరించకండి, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకెళ్ళకండి. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఐపీసీ దాని ప్రకారం నడుచుకోండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ ప్రకారం మీరు వ్యవహరించండి అని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈరోజు సిఐడి సిట్ కార్యాలయ పరిధిలో కార్యాలయ ప్రాంగణంలోనే పట్టపగలో చంద్రబాబు నాయుడు గారి కేసు తాలూకా పత్రాలని పట్టపగలు తగలబెడతా ఉన్నారు. హెరిటేజ్ సంస్థ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కట్టలుగా కళ్ళ ముందు కనపడ్డాయి. మీడియాలో అంత స్పష్టంగా కనపడి తగలబెట్టిన విధానం అంతా కూడా అన్ని ఛానల్స్ ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఉలిక్కి పడితే సిఐడి చీఫ్ కొల్లి రఘురామరెడ్డి చాలా తాపీగా రిజైండర్ పంపించి జిరాక్స్ ప్రాబ్లమో లేకపోతే అక్కడ ఇంకు ప్రాబ్లం తగలబెట్టామని నిస్సిగ్గుగా ఇవాళ అధికార యంత్రాంగం ఇచ్చిన రిజైండర్ కాపీ ఇంకా రాష్ట్రాన్ని నివేరపరిచింది. ఎన్నికలు జరిగిన తర్వాత పక్క రాష్ట్రంలో తగలబెట్టింది, ఏ విధంగా రికార్డులు తారుమారు చేసింది మనం చూసాం. కానీ మన రాష్ట్రంలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇవాళ అడ్డగోలుగా పోలీస్ యంత్రాంగం, అది కూడా సిఐడి మరి ఎవరైతే సిట్ ఆరోపణలు ఉన్నాయో, ఎవరైతే అత్యుత్సాహంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చాలా అత్యుత్సాహంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని చాలా అత్యుత్సాహంగా ప్రవర్తించిన రఘురామరెడ్డి మళ్ళీ వాళ్ళ రిజైండర్ ఇవ్వటంలో కూడా అదే ఉత్సాహం చూపించాడు. ఏదైతే పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్ 1993 ఉంది, చాలా స్పష్టంగా ఏ రికార్డు ఎక్కడ ఏం చేయాలన్నా ఒక పబ్లిక్ ఆఫీసర్ ఉంటారు, ఒక రికార్డ్స్ ఆఫీసర్ ఉంటారు. ఏ కార్యక్రమం జరిగినా ఏ ఫైల్ అయినా సరే, ఎల్డీ ఫైలో, డీడీ ఫైలో, ఆర్డీ ఫైలో, రకరకాల ఫైల్స్, 2 ఏళ్ళు ఏంటి, 10 ఏళ్ళు ఏంటి, 30 ఏళ్ళు దాటిన ఫైళ్ళు ఏంటి, చాలా కథ ఉంది. రఘురామరెడ్డి గారు, మీరు తీసుకున్న గోతులో మీరే పడ్డారు. ఇవాళ మీ అత్యుత్సాహం మీ పెక్కు చుట్టుకుంది. ఇవాళ మీరు ఇచ్చిన ప్రకటనలు కూడా స్పష్టంగా మీ తెలివి తక్కువతనాన్ని, మీరు చేసిన తెలివి తక్కువ పని బట్టబయలు చేసింది. మేము చాలా స్పష్టంగా ఇవాళ ఎన్నికల సిఇఓ గారి దృష్టికి తీసుకొచ్చాం. చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇవ్వండి. సెక్రటేరియట్లో ప్రతి సెక్షన్లో కూడా ఇదే విధంగా ఈ వైసీపీ దొంగలు ఈ ఫైళ్ళు తగలబెడతారు. ఎందుకంటే ఇవాళ నాసిరకం మద్యం డైరెక్ట్గా డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ అండ్ క్యారీతో లక్షల కోట్లు అమ్మకాలు జరిగాయి, ఇసుక కుంభకోణాలు జరిగాయి, అట్లాగే ల్యాండ్, శాండ్, వైను, మైను, సెంటు పట్టాలో లక్షల కోట్ల దోపిడీ జరిగింది. వాటి